ఏం లేదు, మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మొత్తంలో ఈ రోడ్ అనేది మనం వచ్చినటువంటి సంవత్సరంలోనే వేయగలిగాం. ఒకప్పుడు అసలు ఈ రోడ్డు వేసినప్పటికీ ముందుకి ఏంటి మీ అభిప్రాయం తెలుసుకుందాం అని చెప్పి అసలు వచ్చాం. బిఆర్టీసీ బాగున్నారా? ఓకే, ఏంటి అసలు ఈ రోడ్డు పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉండేది? అసలు ఒకప్పుడు అడవిలో ఉండేదా? ఇప్పుడు అంతా బాగానే ఉందా? ఫోర్త్ లైన్ ఏంటి అసలు ఈ రోడ్ పడ్డాక ఎలా అనిపిస్తుంది? అసలు ఎక్సలెంట్ బాగుందా? అంతా ఎక్సలెంట్ అన్న. ఒకప్పుడు ఎలా ఉండేది ఈ రోడ్డు పరిస్థితి? రావడానికి కూడా ఇది ఇప్పుడు లేడీస్ కూడా ఎంత ఫ్రీగా వెళ్తారు. వాకింగ్ ఎక్సలెంట్ అనమాట. ఎంతమంది నోట్లోనే విన్నాను. చాలా గతంలో 5 సంవత్సరాల్లో అసలు ఈ రోడ్డు పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉండేది. దారుణం అసలు రావడానికి భయపడే వాళ్ళని చెప్తున్నాను. అంటే ఉమా గారు ఎమ్మెల్యే అయినప్పుడే డెసిషన్ తీసుకున్నారు ఇటువంటి రోడ్స్ అన్నిటినీ మనం ఎట్టి పరిస్థితుల్లో బెటర్గా ఇంప్రూవ్. బ్యారికేడ్ కూడా అది కూడా కట్టాం సైడ్. 2 వీలర్స్ వెళ్ళే వాళ్ళకి సేఫ్టీగా ఉండాలని అది కూడా కట్టించాం. కూటమి ప్రభుత్వం అంతా మీకు ఎలా అనిపిస్తుంది? బాగా ఉందా? స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి తీరు, బోండమ్మ గారు బాగా చేస్తారా? 7 లైన్లో ఉంటారు. ఈ రోడ్ బాగానే వాడుతూ ఉంటారా? రెగ్యులర్గా వాడుతూ ఉంటాం, యూజ్ చేస్తూ ఉంటారు బాగానే ఈ రోడ్. ఒకప్పుడు ఎలా ఉండేది అసలు ఈ రోడ్ పరిస్థితి అంతా? ఇంతకుముందు అసలు మట్టికి వర్షం వస్తే ఎక్కడ సరిపోతాం అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు చాలా బాగుంది, వెళ్ళడానికి రావడానికి బాగుంది. చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళం, దీనివల్ల చాలా ఈజీ అన్నా. బ్యారికేడ్ కట్టడం వల్ల కూడా సేఫ్టీగా 2 వీలర్స్ ఉంది. అసలు బోండమ్మ గారి ఎమ్మెల్యే గారి తీరంతా ఎలా ఉంది ఇక్కడ లోకల్గా? చాలా బాగుంది, డెవలప్మెంట్ మాత్రం చాలా బాగా చేస్తారు. తెలుస్తుంది రోడ్స్ కానీ డ్రైనేజ్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ చాలా బాగా. ఎమ్మెల్యే బోండమ్మ గారు అంతా కూడా స్పందించడం, ఏదన్నా వచ్చి మాట్లాడినప్పుడు వెంటనే స్పందించడం అంతా బాగుందా? వెరీ గుడ్.